హన్మకొండ జిల్లా కాజీపేటలో నీట్ కళాశాలకు ఎదురుగా మోంట్రా ఎలక్ట్రిక్ షోరూమ్ కీర్తి మోటార్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షోరూంలో మనకు అధునాతమైనటువంటి ఎలక్ట్రిక్ ఆటోలు ఏర్పాటు చేశారు. ఈ ఆటోల్లో కేవలం 50 రూపాయల ఛార్జింగ్తో హైదరాబాద్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఈ ఆటో మోడలింగ్ చూసినట్లయితే మనకు కార్ను తలపిస్తుంది. కారులో లాగానే ఫ్రీ ఫుట్ స్పేస్ కానీ మంచిగా కనిపిస్తుంది. నేను దీంట్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మోంట్రా ఎలక్ట్రికల్ ఆటో ఇది మురుగప్ప గ్రూప్ వారిది. రీసెంట్ మా షోరూమ్ 22/1/2024 ప్రారంభించడం జరిగింది. ఈ ఆటో యొక్క ఫీచర్స్ 4 గంటలు ఛార్జ్ చేస్తే 150 నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఇది చూడడానికి కార్ లుక్ ఉన్నది. కార్లో ఏ విధంగా ప్రయాణం చేస్తామో ఆ విధంగా ప్రయాణం చేసినట్టు ఉంటుంది. ఛార్జింగ్ పాయింట్స్ వచ్చేసి మేము కాజీపేటలో ఒకటి, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూరగాయల మార్కెట్ అక్కడ మా వర్క్షాప్ ఉంది. వర్క్షాప్లో 4 ఛార్జింగ్ పాయింట్లు, మళ్ళీ హెచ్పి పెట్రోల్ పంపు హంటర్ రోడ్లో ఛార్జింగ్ పాయింట్లు కస్టమర్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేయండి. ఇక ముందు కూడా ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువ మొత్తంలో కాజీపేట, వరంగల్, హసన్పర్తి ఇటు సరౌండింగ్ ట్రై-సిటీ సరౌండింగ్స్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈ 4 hours ఛార్జింగ్ పెట్టాలన్నారు కదా, దానికి ఎంత ఛార్జ్ అవుతుంది? అంటే మీరు మినిమం 50 రూపీస్ అవుతుంది. 50 రూపీస్ అవుతుంది. ప్రైస్ ఎంత ఉందండి? ప్రైస్ వచ్చేసి 3,72,000 ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది సార్. ఇది సబ్సిడీ బొంగ. నా పేరు శ్రీకాంత్, శ్రీకాంత్. మా ప్రాపర్ వచ్చేసి ముప్పారం గ్రామం, ధర్మసార్ మండల్, హన్మకొండ డిస్టిక్. నేను మోంట్రా ఎలక్ట్రికల్ అనేది ఫస్ట్ ఒక 6 months బ్యాక్ వచ్చిన ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నాను. బెనిఫిట్ అంటే అంతవరకు డీజిల్ ఆటో అనేది ఉండే, కాకపోతే దాంతోనే బాగా నష్టాల పాలయ్యి మెకానిక్ ఛార్జెస్, డీజిల్ మోసులు బాగా 6 నెలలకు ఒకసారి చేయించడం, బాగా మెకానిక్తో ఇసుకుబుట్టి ఇబ్బంది అనిపించి ఇది ఒకటి సొల్యూషన్ బాగున్నదని చెప్పి యూట్యూబ్లో చూసి దాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. తీసుకొచ్చుకునేది 6 months అవుతుంది. ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. దానికన్నా మాత్రం ఇది 100% బెటర్. ఎందుకంటే దీనికి మెయింటెనెన్స్ ఛార్జెస్ లేదు, 0 మెయింటెనెన్స్, ఆయిల్ చేంజ్, గ్రీసింగ్ అనేది ఏం లేదు. అది వచ్చేసి నేను రోజు 600-700 డీజిల్ పోసుకొని 1000 రూపాయలు 600-700 చేయాలంటే గగనం అయిపోయింది. మళ్ళీ అందులో ఒకటి ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం ఇది బెనిఫిట్. ఇంతవరకు మాత్రం ఏ ప్రాబ్లం అయితే రాలేదు. 1 time ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుందండి? 1 time అంటే 4 hours ఛార్జ్ పెడితే 160 కిలోమీటర్ పక్కా ఇస్తుంది. దాంట్లో డౌటే లేదు. మనం ఎక్కువ మోడ్లో పోతే కూడా 180 దాంట్లో కూడా వస్తుంది. ఇంకా మనం పెంచుకుంటే మనం నడుపుకునే దాన్ని బట్టి కూడా ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ కంపెనీ రేంజ్ వచ్చేసి 160 ఇచ్చింది, కానీ ఇంకా దానికన్నా ఎక్కువనే వస్తుంది, కానీ తక్కువ అయితే ఇస్తలేదు. కొత్త వారి ఆటో పర్చేస్ చేసే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? తీసుకోవచ్చు, 100% తీసుకోవచ్చు. దానికన్నా మాత్రం 100% బెటర్ వెహికల్ ఇది. ఆ డీజిల్ ఆటోలతో, సిఎన్జి ఆటోలతో దాంతో తీసుకుంటే మీరు ఒకసారి తీసుకొని చూస్తే వెళ్తాను. ఇప్పుడు 6 నెలలు అయితే తీసుకొని నాతో పాటు కూడా ఇంకొక 5 members తీసుకున్నారు, హైదరాబాద్లో తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ నడుపుతున్నారు కస్టమర్స్. వాళ్ళకు కూడా ఇంకా తీసుకోవాలని కూడా చాలామంది ముందుకు వచ్చారు 6 నెలల కానుండి. కాకపోతే మాకు షోరూమ్ ఇప్పుడు పడ్డది కాబట్టి దీనికోసం వెయిటింగ్ చేస్తున్నారు. చాలామంది దీని వైపే చూస్తున్నారు. తీసుకుంటే మాత్రం బెటర్, 100% బెటర్. ఎందుకంటే మనం డీజిల్ రోజు 500-600 పోసే డీజిల్ పైసలు మన జోబులకు వస్తున్నాయి, అది మిగిలిపోతూ ఉన్నది. మళ్ళీ అందులో ఒకటి కరెంట్ బిల్ వచ్చేసి నెలకు 1200-1500 దాటదు. అది సింగిల్ ఛార్జ్. మనం తిరిగినా కూడా ఓడవది, ఛార్జింగ్ కూడా మామూలుగా ఉడతలేదు, బరాబర్ వస్తుంది, బాగానే వస్తుంది. మైలేజ్ మాత్రం డీజిల్ ఆటో కన్నా మాత్రం బెటర్ ఆ వెహికల్, ఈ వెహికల్. దీని స్పీడ్ వచ్చేసి 60 kmph ఉందండి. దాన్ని మనం స్పీడ్ను కంట్రోల్ని బట్టి మనకు ఛార్జింగ్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ డ్రైవర్ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది.